దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ దినమందు మనం మన యొక్క వాక్య ధ్యానార్థం సామెతలు 3వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుదాం. నేను జ్ఞానిని కదా అని నీవనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. ఇక్కడ నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టమని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చింది. ఈ యొక్క దినాల్లో మనం లోకంలో చూసినట్లయితే ఎంతో జ్ఞానం అనేది లోకంలో ఉన్నది. అయినప్పటికీ చాలామంది జ్ఞానవంతులుగాను ఈ యొక్క లోకంలో జీవిస్తూ ఉన్నారు. పలు విధాలుగా వాళ్ళు తమ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి ఈ లోకంలో అనేకమైన కార్యాలను జరిగించేవారుగా ఉన్నారు, అనేకమైన వాటిని కనుగొనేవారుగా ఉన్నారు. అయితే అనేక కార్యాల కొరకు కూడా ప్రయాసపడే వారముగా ఉన్నారు. కానీ ఈ యొక్క దినాల్లో మనం చేయవలసింది ఏంటో మనం ఎరుగని వారముగా ఉన్నాము. కానీ మనమైతే దేవుణ్ణి ఎరిగిన మనం దేవుని యందు భయభక్తులు కలిగిన వారముగా ఉండాలి. చెడుతనాన్ని విసర్జించాలని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడింది. కాబట్టి మనం ఈ యొక్క దినాల్లో మనం చేయవలసినది ఏంటంటే చెడు యొక్క మార్గాన్ని విడిచిపెట్టాలి. దేవుణ్ణి మనం అంగీకరించి దేవుని యందు భయభక్తులుగా నడుచుకోవాలంటే మొదటగా మన జీవితంలో చెడు మార్గాన్ని మనం విడిచిపెట్టే వారంగా ఉండాలి. అందుకొరకే ఇక్కడ మనం జ్ఞానవంతులుగా ఉన్నా కూడా మనం దేవుని యందు భయభక్తులు కలిగిన వారముగా ఉండి చెడుతనాన్ని విడిచిపెట్టాలని దేవుని యొక్క వాక్యం చెప్పబడినది. కాబట్టి ఈ యొక్క దినాల్లో మనం ఏం చేయాలంటే మనం చెడుతనాన్ని విసర్జించి దేవుని యందు భయభక్తి కలిగినటువంటి జీవితాన్ని చేయాలి. ఇంకో కార్యం మనం చదివినట్లయితే ఈ లోకంలో మనం చెడుతనాన్ని విసర్జించటం మాత్రమే కాదు, కానీ చెడుతనాన్ని మనం అసహ్యించుకొని మనం దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలి. చెడుతనం అనేది మనలో ఉన్నట్లయితే మనం దేవుణ్ణి ప్రేమించలేం. కాబట్టి మనం ఈ యొక్క లోకంలో దేవుని యందు భయభక్తులుగా ఉండాలి. రెండవదిగా మనం దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలి. దేవుని యందు భయభక్తులుగా ఉండాలంటే చెడుతనాన్ని విడిచిపెట్టాలి. తర్వాత ఈ లోకంలో మనం జీవించేటప్పుడు దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉన్నట్లయితే చెడుతనాన్ని కూడా మనం అసహించుకునే వారంగా ఉండాలి. కనుక కీర్తన గ్రంథం 97వ అధ్యాయము 10వ వాక్యంలో ఈ యొక్క వాక్యాన్ని మనం చదవగలం. 97వ అధ్యాయము 10వ వాక్యం. యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. ఇక్కడ యెహోవాను ప్రేమించేవారు చెడుతనం అసహించుకొనుచున్నారు, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. మనం చెడుతనాన్ని విడిచిపెట్టడం మాత్రమే కాదు, కానీ చెడుతనాన్ని మనం అసహించుకున్నప్పుడే దేవుణ్ణి మనం అధికంగా ప్రేమించగలుగుతున్నాం. మనం దేవుణ్ణి ప్రేమిస్తే మనం ఖచ్చితంగా ఈ లోకంలో చెడుతనాన్ని అసహించుకునే వారంగా జీవించగలుగుతున్నాం. అప్పుడే ఆయన మన ప్రాణాలని కాపాడుతారు. ఈ భూమి మీద ఏదైనప్పుడు మన యొక్క ప్రాణం కాపాడవాలంటే అది దేవుని యొక్క చేతిలో మాత్రమే ఉంది. దేవుని వలననే మాత్రమే మన యొక్క ప్రాణం కాపాడుకుంటాం. కానీ మనం అనుకుంటాం మన యొక్క ప్రాణం గురించి మనం లెక్క చేయం. కానీ ఈ యొక్క దినాల్లో మన యొక్క జ్ఞానాన్ని మనం అధికంగా అనుకొని మనం ఆ జ్ఞానంలో మనం జీవించే వారంగా ఉంటాం. కానీ దేవుని యొక్క జ్ఞానం మనలో లేకపోయినా, దేవుని యొక్క స్వభావం మనలో లేకపోయినా మనం ఏం చేయబడలేం, మనం ఈ భూమిలో కాపాడబడలేం. ఆయనే మనల్ని కాపాడు దేవుడుగా ఉన్నాడు. ఆయన మనల్ని కాపాడుతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రేమించి ఈ భూమిలో చెడుతనాన్ని అసహించుకునే వారంగా ఉండాలి. తర్వాత మన హృదయంలో ఉన్నటువంటి చెడుతనాన్ని కూడా మనం తీసేసుకునే వారంగా ఉండాలి. మనం చెడుతనాన్ని అసహించుకున్నట మాత్రమే కాదు, కానీ చెడుతనాన్ని మన హృదయంలో నుంచి కూడా తీసేసుకున్నప్పుడే మనం దేవుణ్ణి ప్రేమించగలుగుతాం. ఇంకో ఇర్మియా 4వ అధ్యాయము 14వ వాక్యంలో చదివినట్లయితే మన హృదయంలో ఉన్న చెడుతనాన్ని ఆయన కడిగి వేసుకొనమని దేవుడు సెలవిచ్చుచున్నారు. ఇర్మియా యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగియుండును?
ఇక్కడ మనం ఈ యొక్క ఇర్మియా 4వ అధ్యాయము 14వ వాక్యంలో చదివినట్లయితే మన హృదయంలో ఉన్నటువంటి చెడుతనాన్ని కూడా మనం తొలగించుకోవాలి. మనం దేవుని కొరకు ఈ యొక్క కార్యాలని మనం చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకేం చేస్తాడంటే మనకు ఒక రక్షణని అనుగ్రహిస్తాడు. మనల్ని రక్షించి ఆయన మనల్ని కాపాడే దేవుడుగా ఉంటాడు. కాబట్టి మనం దేవునికి చేయవలసినది ఈ భూమి మీద మనం చేయవలసిన కార్యాలు ఏంటంటే మనం చెడుతనాన్ని అసహించుకోవాలి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారంగా ఉండాలి, దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలి. మన హృదయంలో ఉన్నటువంటి చెడుతనాన్ని కూడా మనం తొలగించుకున్నట్లయితే నిశ్చయముగా మన దేవుడు మనల్ని ఏం చేస్తారంటే ఈ భూమిలో మనల్ని రక్షించే దేవుడుగా ఉంటారు. ఆయన మనల్ని రక్షించి కాపాడే దేవుడుగా ఉంటారు. ఆయన మనల్ని ఈ భూమి మీద మనల్ని రక్షించాలన్నా మనల్ని కాపాడాలన్నా మనతో కూడా ఆయన ఉండాలంటే మనలో ముఖ్యంగా చెడుతనం అనేది మనలో ఉండకూడదు. అలాగే యోబు భక్తుడు కూడా ఆయన చెడుతనాన్ని చేయకుండా జాగ్రత్తగా ఉన్నాడు అనమాట. అలాగే మనం కూడా ఈ భూమి మీద కూడా యోబు వలె మనం జీవించే వారంగా ఉండాలి. అతడు చెడుతనం చేయకుండా జాగ్రత్త కలిగిన వాడుగా తన కొరకు తన పిల్లల కొరకు ప్రతిదినం బలులు అర్పించేటువంటి వాడుగా ఉన్నాడు. అందుకొరకే అతనికి శ్రమలు కలిగినప్పటికీ, శోధన కలిగినప్పటికీ, వ్యాధి కలిగినప్పటికీ, తీరని రోగము అతనికి కలిగినప్పటికీ అతడు దేవుని యందు భయభక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. చెడుతనానికి అసహించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. అతడు యథార్థవంతుడిగా నీతివంతుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ భూమి మీద అతడు మరలా శోధనని కూడా జయించి అతడు ఏం చేశాడంటే రెండంతుల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అతడు కూడా ఏం చేశాడు? చెడుతనాన్ని చేయకుండా జాగ్రత్తగా ఉన్నాడు. ఈ భూమి మీద మనం కూడా చెడుతనాన్ని చేయకుండా జాగ్రత్తగా ఉండినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనతో ఉండి ఆయన మన ప్రాణంలను కాపాడే దేవుడుగా, మనకు తోడుగా ఉండే దేవుడుగా, మనల్ని రక్షించేటువంటి దేవుడుగా మనకు తోడుగా ఉంటారు. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే ఆయన మనం ఏం చేయాలంటే ప్రతిదినం ఆయనని వెదకే వారంగా ఉండాలి. ఆయనను వెదకినప్పుడు నిశ్చయముగా ఆయన మనకి ఏం చేస్తారు? ఆయన మనకి దొరుకుతారు. మనం ఒక వాక్యంలో చదివినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదవండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఇక్కడ మనం చదివినట్లుగా అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని వాక్యం ఇక్కడ రాయబడింది. కాబట్టి మన జీవితంలో మనం చేయవలసింది ఏంటంటే మనం చెడుతనాన్ని విసర్జించి మన చెడుతనాన్ని అసహించుకొని మనం చెడుతనం చేయకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే నిశ్చయముగా మనం అడిగింది దేవుడు మనకేం చేస్తారంటే ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తారు. మనం అడిగింది ప్రతి ఒక్కటి ఇస్తారు. ఆయన మనం అడిగింది ప్రతిదాన్ని పొందుతామని దేవుని యొక్క వాక్యంలో ఆయన చెప్పి ఉన్నారు. కాబట్టి మనం దేవుణ్ణి ఈ విధంగా మనం జీవించి దేవుణ్ణి వెతికినట్లయితే, దేవుణ్ణి మనం అడిగినట్లయితే నిశ్చయముగా మన దేవుడు మనకి మన కార్యములన్నిటిలో మనకి సహాయం చేస్తారు. మనం ఏది మన హృదయంలో చెడుతనాన్ని ఉంచుకొని మనం చెడుతనం చేస్తూ మన చెడుతనం అనేది మన జీవితంలో అసహించుకొనకుండా దానిని మన జీవితంలో ఉంచుకొని మనం దేవుణ్ణి వెతికినప్పటికీ ఆయన మనకేం చేస్తారు? ఆయన మనకి దొరకరు. మనలో ఉన్నటువంటి ఈ యొక్క కార్యాన్ని మనం తీసివేసుకున్నప్పుడు మాత్రమే అప్పుడే మనం దేవుణ్ణి వెతికినప్పుడు ఆయన ఏం చేస్తారు? ఖచ్చితంగా ఆయన మనకి దొరుకుతారు. మనం అడిగింది కూడా ఆయన మనకి ఇస్తారు. అప్పుడే మనం ఈ భూమి మీద మనం ఏది కావాలని అడిగినప్పటికీ వాటన్నిటిని కూడా దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తారనమాట. అలాగే పరలోకంలో ఉన్నది కూడా దేవుడు మనకేం చేస్తారు? ఇస్తారు. పరలోకంలో ఉన్న దానిని మనం వెదకాలని దేవుని యొక్క వాక్యంలో కూడా చెప్పబడినది. మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెదకమని దేవుడు చెప్పాడు. మనకి దేవుడు ఆయన రాజ్యాన్ని నీతిని కూడా మనం వెదకినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తాడు. ఇవన్నీ ఇవి మనకి ఇవ్వాలి అంటే మనం మొదటిగా మన జీవితంలో ఉన్న చెడుతనాన్ని విసర్జించే వారంగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనం దేన్నైతే వెతుకుతామో, దేన్నైతే దేవుని దగ్గర అడుగుతామో వాటన్నిటిని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కానీ దేవుడు మనకి సమాధానాన్ని కూడా ఈ భూమి మీద మనం వెతికినట్లయితే దేవుడు మనకి సమాధానాన్ని కూడా అనుగ్రహిస్తాడు. ఈ దినాల్లో అనేక కుటుంబాల్లో చూసినట్లయితే సమాధానమే ముఖ్యంగా ఉండట్లేదు. కాబట్టి మనం సమాధానాన్ని కూడా ఈ భూమి మీద ఏం చేయాలంటే వెతికే వారంగా ఉండాలి. దేవుడు
దేవుణ్ణి ఎలా వెతుకుతామో, దేవుణ్ణి ఎలా అడుగుతామో, అలాగే మన జీవితంలో మనం సమాధానాన్ని వెదకాలి. సమాధానం కూడా దేవుని దగ్గర మనం అడిగి పొందుకోవాలి. అప్పుడే దేవుడు మనకి అనుగ్రహిస్తారు. కాబట్టి వేదవాక్యంలో మనం చూసినట్లయితే 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వాక్యంలో చదివినట్లయితే మనం సమాధానాన్ని వెదికే వారంగా ఉండాలి అని చెప్పి ఇక్కడ చెప్పబడినది అన్నమాట. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతకి దాని వెంటాడవలెను. అతడు 3వ అధ్యాయం 11వ వాక్యం. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాని వెంటాడవలెను. ఇక్కడ అతడు ఏం చేయాలంటే మొదట కీడు నుండి తొలగాలి, తర్వాత మేలు చేయాలి. అప్పుడే సమాధానాన్ని వెదకి దాన్ని వెంటాడవలెను. సమాధానాన్ని మనం వెదకాలి, దానితో కూడా మనం సమాధానం కలిగి ఈ భూమి మీద మనం జీవించాలి. మనం దేవుణ్ణి మొదటగా దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి వెదకినప్పుడు దేవుడు నిశ్చయముగా మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఆయన ఏం చేస్తాడు? సమాధానాన్ని ఇస్తారు. ఆ సమాధానాన్ని మనం దేవుని దగ్గర అడిగి పొందుకోవాలి. మనం సమాధానం ఎలా ఇంట్లో మనం ఎలా జీవించాలనే దాన్ని కూడా మనం వెదకాలి. ఎట్లా ఉండాలి? ఒక మనుషుని ఈ దినాల్లో చూసినట్లయితే కుటుంబంలో ఒకరి మధ్య ఒకరికి సమాధానం అనేది ఉండదు. కానీ సమాధానం ఎలా కలిగిద్ది, వాళ్ళ స్వభావం ఎలా ఉంది, మన స్వభావం ఎలా ఉంటుంది అనే దాన్ని మనం కొంచెం సేపు మనం ఆలోచించి దాన్ని ఆలోచించి దాని ప్రకారంగా మనం సమాధానాన్ని వెదక్కోవాలి. అంతేగాని ఈ సమాధానం మనకి అదంతటా అదే మనకి రాదు. కాబట్టి మనం సమాధానాన్ని కూడా ఈ భూమి మీద మనం వెదకాలి. దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికినట్లే దేవుని యొక్క సమాధానాన్ని కూడా మనం వెతికితేనే మనం మన యొక్క కుటుంబాల్లో సమాధానంగా, నెమ్మదిగా మనం జీవించగలుగుతాం. అలాగే మనం నిత్యము కూడా దేవుని యొక్క సన్నిధిని కూడా మనం వెతికే వారంగా ఉండాలి. దేవుణ్ణి వెదకాలి, దేవుని యొక్క సమాధానాన్ని వెదకాలి. ఆ తర్వాత దేవుని సన్నిధిని కూడా మనం నిత్యం వెతికే వారంగా ఉండాలి. ఈ భూమి మీద మనం చెడుతనాన్ని విసర్జించాలి. ఆ తర్వాత దేవుణ్ణి వెదకాలి. ఆ తర్వాత దేవుని యొక్క సన్నిధిని కూడా మనం వెదకాలని చెప్పి దేవుని యొక్క వాక్యంలో చెప్పబడినది. మొదటి దినవృత్తాంతాలు రాసిన పత్రిక 16వ అధ్యాయము 11వ వాక్యంలో చదివినట్లయితే, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెతకుడి. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెతకుడి. నిత్యము వెదకుడి. మనం ఏం చేయాలంటే ఆయన్ని ఆశ్రయించాలి, ఆయన బలాన్ని ఆశ్రయించాలి, ఆయన సన్నిధిని కూడా మనం నిత్యము వెదకాలి. దేవుని యొక్క సన్నిధిని మనం నిత్యము వెతికినట్లయితే ఆయన యొక్క బలము, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క సమాధానము, ఆయన యొక్క ఆశీర్వాదము, ఆశ్రయం అనేది మనకి దొరుకుతుంది. కాబట్టి మనం ఈ దినాల్లో మనం దేనిని వెదకాలి, యొక్క కార్యాలను చేయాలంటే దేవుని యొక్క సన్నిధానాన్ని నిత్యము వెదికే వారంగా ఉండాలి. ఏదో మనం ఈ భూమి మీద అలా జన్మించాము, జీవిస్తున్నాము, ప్రతిదినం బ్రతుకుతున్నాము, ఏదో మనకు కావాల్సింది దొరుకుతుంది, మనం వాటిని అనుభవిస్తున్నామని మనం ఈ భూమి మీద ఉండకూడదు. కానీ మనం ఈ భూమి మీద దేవునికి చేయవలసింది, మనం చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క సన్నిధిని మనం వెదికే వారంగా ఉండాలి. దేవుని సన్నిధిని వెదకపోతే మనము ఈ భూమిలో చెడుతనం కలిగిన వారంగానే, మనం అనీతిమంతులుగానే ఈ భూమి మీద మనం జీవిస్తాం. కాబట్టి అలా మనం ఈ భూమిలో అనీతిమంతులుగాను మనం జీవించకుండా మనం దేవుణ్ణి ఎల్లప్పుడూ నిత్యము ఆయన సన్నిధిని వెదికే వారంగా ఉండాలి. ఆయన సన్నిధికి వచ్చినప్పుడే ఆయన యొక్క ఆశీర్వాదం అనేది మనకి దొరుకుతున్నది. ఆయన్ని వెతికినప్పుడే మనకి ఆశీర్వాదం అనేది దొరుకుతున్నది. మనం దేవుని యొక్క సన్నిధానానికి వచ్చిన తర్వాత మనం మన దేవుణ్ణి కూడా జాగ్రత్తగా వెదకాలి. మొదటిగా దేవుని రాజ్యాన్ని, నీతిని వెదకాలని చెప్పాను. ఆ తర్వాత సమాధానాన్ని వెదకాలని చెప్పాను. మూడోదిగా దేవుని యొక్క సన్నిధి వెదకాలని చెప్పాను. కానీ దేవుని యొక్క సన్నిధిని మనం వచ్చిన తర్వాత దేవుని యొక్క సన్నిధిలో మనం దేవునిని జాగ్రత్తగా వెదకాలి. దేవుని యొక్క సన్నిధికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే దేవునిని జాగ్రత్తగా వెదికే వారంగా ఉండాలి. ఇక్కడ యోబు గ్రంథంలో మనం చదివినట్లయితే 8వ అధ్యాయము 5వ వాక్యంలో చదవండి. యోబు గ్రంథం
నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. ఇక్కడ మనం దేవుని యొక్క సన్నిధికి వచ్చి, దేవుని యొక్క సన్నిధిలో మనం వ్యర్థంగా ఉండకూడదు. దేవుని యొక్క సమ్ముఖంలో మనం దేవుని సన్నిధానానికి వచ్చిన తర్వాత మన యొక్క శ్రమలు, మన యొక్క ఇంట్లో ఉన్న కార్యాలు, మనకి ఏం కావాలి, మనకి ఏంటి అవసరం, వీటిని మనం వెదకకుండా దేవుని సన్నిధానానికి వచ్చిన తర్వాత మనం దేవుణ్ణి ఏం చేయాలి? దేవుణ్ణి జాగ్రత్తగా వెదకాలి. మనం జాగ్రత్తగా వెదకపోతే మనకి దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ఆశీర్వాదము అనేది దొరకదు. ఇక్కడ యోబు గ్రంథంలో మనం చదివినట్లయితే, నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెదకని ఎడల, సర్వశక్తుడగు దేవుణ్ణి బతిమాలుకుని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా నీ యందు ఆయన శ్రద్ధ నిలుపుతాడు. మనం దేవుని సన్నిధికి వచ్చి ఆయన జాగ్రత్తగా వెదిగితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? పవిత్రులుగా మారుస్తారు. యథార్థవంతులుగా ఆయన మనల్ని మారుస్తారు. శ్రద్ధగా ఆయన యందు మనం శ్రద్ధ నిలిపితే, మనం దేవుని సమ్ముఖానికి వచ్చి వ్యర్థంగా ఉండకూడదు. ఆయన యందు శ్రద్ధ నిలిపి మనం ఆయన యొద్ద జీవించినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, మన నీతికి తగినట్లుగా ఆయన మన నివాస స్థలాన్ని ఏం చేస్తాడు? వర్ధిల్ల చేస్తాడు. మనం కుటుంబాలు ఆశీర్వదింపబడాలన్నా, మన జీవితాలు ఆశీర్వదింపబడాలన్నా, మనం దేవుని రాజ్యంలో వెళ్ళి చేరాలన్నా, మనం దేవుని సన్నిధానానికి వచ్చి జాగ్రత్తగా ఆయన్ని వెతికి ఆయన సన్నిధిలో మనం శ్రద్ధగా మనం ఉన్నట్లయితే, మన నీతికి తగినట్లుగా ఆయన ఏం చేస్తాడు? మన నివాస స్థలాలు అవేంటి? మనకి ఈ భూమి మీద ఉన్న నివాస స్థలం ఉంది, మనకి పరలోకంలో ఒక నివాస స్థలం ఉంది. ఈ భూమి మీద ఉన్న నివాస స్థలంలో మనం వర్ధిల్లాలి, పరలోకంలో ఉన్న నివాస స్థలంలో కూడా మనం వర్ధిల్లే వారంగా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? దేవుని సన్నిధానానికి వచ్చిన తర్వాత దేవుణ్ణి మనం జాగ్రత్తగా వెతికినట్లయితే దేవుడు మనకేం చేస్తాడు? ఆయన మన యందు శ్రద్ధ నిలిపి, అంటే ఆయన సన్నిధానంలో ఆయనని వెతికే విధానాన్ని మనం చూసినప్పుడు ఆయన మన నీతినికి తగినట్లుగా ఆయన మన నివాస స్థలాల్ని వర్ధిల్ల చేస్తాడు. మనం భూమి మీద ఆశీర్వదింపబడాలంటే మనం పరలోకంలో ఆశీర్వదింపబడాలి. కాబట్టి మన నివాస స్థలాల్ని ఆయన మాత్రమే వర్ధిల్ల చేసేటువంటి దేవుడు. కాబట్టి మనం దేవుని సన్నిధానానికి వచ్చిన తర్వాత వ్యర్థంగా ఉండకూడదు, దేవుణ్ణి వెదకాలి. అప్పుడే దేవుడు మన యందు శ్రద్ధ నిలుపుతాడని దేవుని యొక్క వాక్యంలో మనం చదివాం. కాబట్టి మనం ఎప్పుడు దేవుని యొక్క సన్నిధానానికి వచ్చినప్పటికీ మనం ఏదో నిర్విచారంగా, నిర్లక్ష్యంగా, పలు విధాలైనటువంటి సమస్యలతో అలా మనం ఉండకూడదు. దేవుని సమ్ముఖానికి వచ్చినప్పుడు దేవునిలో మనం దేవుని యొక్క సన్నిధానం యొక్క ఆశీర్వాదాల్ని మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా మనం దేవునిలో ఆనందించే వాళ్ళంగా ఉండాలి. దేవుని సన్నిధానంలో దేవుణ్ణి వెతికే వారంగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఎప్పుడైతే దేవుణ్ణి వెదుగుతున్నామని దేవుడు మన ఎడల ఎరుగుతున్నాడో అప్పుడు ఆయన మన ఏమి ఉంటున్నాడంటే శ్రద్ధగా మన మీద ఆయన తన దృష్టి నిలుపుతున్నాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చదివాం కదా, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతున్నాడు. లేకపోతే మనం దేవుని సన్నిధానానికి వచ్చి కూర్చున్నా కూడా మనం తగిన విధంగా జీవించకపోతే ఆయన మన మీద ఏం చేస్తాడు? శ్రద్ధ అనేది నిలపడు. మన నీతికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఆయన ఇవ్వడు. కాబట్టి ఈ యొక్క దినాల్లో మనం భయము కలిగిన వారముగా, బహు జాగ్రత్త కలిగిన వారుగా దేవుని యొక్క సన్నిధానానికి వచ్చినప్పుడు దేవుణ్ణి వెదికే వారంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకేం చేస్తాడంటే మన నీతినే చూస్తాడు. మనం దేవుని సన్నిధానానికి వచ్చిన తర్వాత దేవుడు నాకు ఇచ్చేస్తాడులే, దేవుడు నాకు సహాయం చేస్తాడులే, దేవుడికి అన్నీ తెలుసులే అని అనుకోకూడదు. అలా అనుకుంటే అక్కడ వాక్యంలో అలా చెప్పబడలేదు. దేవుని సన్నిధానానికి వచ్చి ఆయన్ని జాగ్రత్తగా వెదిగితే ఆయన మన యందు శ్రద్ధ నిలుపుతాడు. మనం జాగ్రత్తగా నిర్విచారంగా ఊరికే వచ్చి కూర్చొని వెళ్ళిపోవటం అలా చేస్తే దానివలన మనకి ఆయన ఏం చేస్తాడు? మనల్ని ఆయన ఆశీర్వదించడు. దేవుని యొక్క వాక్యంలో చెప్పబడింది కదా, నీ నివాస స్థలాలు వర్ధిల్లాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? దేవుని సన్నిధానంలో దేవుణ్ణి వెదకాలి. వచ్చి కూర్చొని మనం దేవుని సన్నిధానాన్ని వెదకుండా, దేవునిలో మనం ఆనందించకుండా, దేవుణ్ణి మనం అడగకుండా, మన యొక్క జీవితంలో ఉన్న చెడుతనాన్ని తీసేసుకోకుండా మనలో నీతి లేని వాళ్ళంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకు ఏం చేస్తాడు? మనల్ని ఆయన వర్ధిల్ల చేయడు. కాబట్టి మనం ఈ యొక్క దినాల్లో దేవుని సమ్ముఖానికి వచ్చినప్పుడు మిక్కిలి జాగ్రత్త కలిగిన వారంగా, మిక్కిలి జాగ్రత్త కలిగి మనలో ఉన్నటువంటి చెడుతనాన్ని విసర్జించే వారంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మన యందు శ్రద్ధ నిలిపి ఆయన మనం చేసినటువంటి మనం దేవుని యొక్క సన్నిధానంలో ఆయనను ఆరాధించే విధానాన్ని చూసే ఆయన ఏం చేస్తాడు?
వర్ధిల్లు చేస్తాడు. అప్పుడే మనల్ని వర్ధిల్లు చేస్తాడు కానీ లేకపోతే ఆయన యొక్క ఆశీర్వాదం మనకు ఊరికే వచ్చేది. దేవుడు ఆశీర్వాదం, దేవుని సన్నిధికి వెళ్తే దేవుని ఆశీర్వాదం ఇచ్చేస్తాడు అనుకుంటాం. అలా కాదు. దేవుని యొక్క సన్నిధానంకి వచ్చి మనం ఆయనకు తగినట్లుగా ఆయనకు తగినట్లుగా మనం నీతి కలిగిన వారంగా ఉంటేనే మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి అటువంటి ఆశీర్వాదాలు మనం ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధానంకి వచ్చిన తర్వాత మనం పొందుకోవాలి. అదే మనం చేయవలసింది. ఈ భూమిలో మనం చేయవలసింది ఏంటంటే మనం అవి సంపాదించుకోవాలి, ఈ సంపాదించుకోవాలి, వాటిని పొందుకోవాలి, వీటిని పొందుకోవాలి. దాని కొరకు కాదు. మనం చేయాల్సింది ఏంటంటే మొదటిగా దేవుణ్ణి వెతికి దేవునికి మనం ప్రియముగా జీవించాలి. మనలో ఉన్నటువంటి చెడుతనాన్ని కూడా తీసివేసుకోవాలి. దేవుణ్ణి తగిన విధంగా ఆయనకు తగినట్లుగా ఆయన మన మీద శ్రద్ధ నిలిపే విధముగా మనం ఆరాధించినట్లయితే అప్పుడే ఆయన ఆశీర్వాదం మనకు దొరికింది. అప్పుడు ఆయనకు చేయవలసినది మనం చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయనకు చేయవలసినటువంటి కార్యాలు మనం చేయకుండా ఉన్నట్లయితే ఆయన యొక్క ఆశీర్వాదం అనేది మనకి దొరకదు. మన నివాస స్థలాలు ఏం చేస్తాయంటే అవి వర్ధిల్ల చేయబడవు. ఎప్పుడు మన ఇంట్లో ఉన్న స్థితి అలాగే ఉంటది. మన ఆత్మీయమైన జీవితం కూడా అలాగే ఉంటది. మనం ఎదుగుతూ ఉంటాం కానీ వాటితో పాటు మన ఆత్మీయమైన కార్యాలు కూడా ఎదిగినప్పుడే మనం వర్ధిల్లు మన నివాస స్థలం అంటే మన యొక్క పరలోక రాజ్యం సాదృశ్యంగా ఉంటది. మనం ఈ భూమిలో ఉన్న నివాస స్థలం ఒకటి మనకి. తర్వాత మన యొక్క శరీరం కూడా మనం నివసించే ఒక స్థలం అంట. మన శరీరంలో కూడా ఆరోగ్యంగా, మనం బలముగా, శక్తిగా, మనం స్వస్థత కలిగిన వారంగా జీవించాలంటే మన నివాస స్థలం, మనకి దేవుడు ఈ భూమి మీద ఉండటానికి ఒక నివాస స్థలం, పరలోకంలో ఉండటానికి ఒక నివాస స్థలం, మన ఆత్మ నివసించడానికి మన శరీరం కూడా ఒక నివాస స్థలం. ఈ శరీరం కూడా ఏం చేయబడాలి? దినదినం వర్ధిల్ల చేయబడాలి. అది ఏ విధంగా? ఆత్మీయంగా వర్ధిల్ల చేయబడాలి. అప్పుడే మన నివాస స్థలం ఏమవుతుంది? దేవుడు మన నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు. మనం ఈ 3 నివాస స్థలాల్లో మనం వర్ధిల్లే వారంగా ఉండాలి. మన శరీరంలో మనం వర్ధిల్లాలి, మన కుటుంబంలో మనం వర్ధిల్లాలి, పరలోక రాజ్యం మన యొక్క నివాస స్థలం కూడా వర్ధిల్లాలి. అలా వర్ధిల్లినప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదములు అనేవి మనకి దొరుకుతాయి. మనం ఇలా దేవుణ్ణి వెతికి మనం ఆయన యొక్క ఆశీర్వాదాలను పొందుకోవాలి. మన యొక్క నివాస స్థలం వర్ధిల్ల చేయబడాలంటే ఎల్లప్పుడూ కూడా మనం ఏం చేయాలంటే మనలను మనం తగ్గించుకొని జీవించే వారంగా ఉండాలి. యేసుప్రభు ఏం చేశాడు? ఆయన తన్ను తాను తగ్గించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. యేసు వల్లే మనం కూడా ఈ భూమి మీద ఏం చేయాలి? తగ్గించుకునే వాళ్ళంగానే ఉండాలి. మనల్ని మనం హెచ్చించుకున్న వారంగా ఉన్నట్లయితే మనకి ఏది కూడా దొరకదు. యేసు ప్రభులో చెడుతనం లేదు. ఆ తర్వాత ఆయన ఎల్లప్పుడూ తండ్రితో కూడా జీవించాడు. ఆ తర్వాత ఆయనకున్న స్వభావం ఏంటంటే తన్ను తాను తగ్గించుకొని జీవించాడు. యేసు వల్లే కూడా మనం కూడా తగ్గించుకోవాలి. యేసు ప్రభు ఎలా తగ్గించుకున్నారంటే లూకాసు వార్త 22వ అధ్యాయము 40వ వచనం నుంచి 46వ వచనం వరకు చెప్పబడింది. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పెను. ఇక్కడ దేవుణ్ణి మనం చూసినట్లయితే ఆయన గొప్ప దేవుడు. ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన పరలోకంలో మిక్కిలి ఐశ్వర్యవంతుడు అయినప్పటికీ ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఏం చేశాడు? తన్ను తాను తగ్గించుకొని తన యొక్క మాదిరిని మనకి చూపించెళ్ళారు. ఆయన ఏం చేశాడు? ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఈ భూమి మీద ప్రతి విషయం కొరకు ఆయన ప్రార్థించిన వాడుగా ఉన్నాడు. ఎల్లప్పుడూ ప్రతి సమయంలో ఆయన స్వస్థత జరిగించాలన్నా,
ఆయన సువార్త చేయాలన్నా, ఆ తర్వాత ఆయన శ్రమలో కూడా, ఆయన సిలువ యొక్క శ్రమల్లో కూడా ఆ యొక్క శ్రమని అనుభవించాలన్నా కూడా ఆయన మొదటగా ఏం చేశారంటే ప్రార్థన చేశారు. ఎప్పుడు కూడా ఆయన ప్రార్థన చేసే ఇక్కడ మనం చదివినట్లయితే ఇక్కడ ఆయన శ్రమ పడేటప్పుడు ఆయన ప్రార్థించిన యొక్క విషయాన్ని మనం ఇక్కడ చదివి ఉన్నాం. అలాగే మనం కూడా ఏం చేయాలి, దేవుడు తన్ను తాను తగ్గించుకొని ఆయన ప్రార్థించిన వాడుగా ఉన్నాడు అనమాట. మనం కూడా ఈ దినాల్లో ఏం చేస్తాం, ప్రార్థన చేయాలంటే అసలు మనకి సమయం కుదరదు, మనం ప్రార్థన చేయము, ఆ దేవుణ్ణి అడగకుండానే అనేక సందర్భాల్లో మన యొక్క సమయాన్ని గడిపేస్తాం ఉంటాం. అయితే దేవుడు మాత్రం ఖచ్చితంగా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన దేవాది దేవుడుగా ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చేశారు, ప్రార్థించారు. అన్ని విషయాల్లో ఆయన ప్రార్థించాడు. ఆయన సువార్త ప్రకటించడానికి వెళ్ళాలన్నా ప్రార్థించారు. ఆయన ఏ ఒక్క కార్యాన్ని స్వస్థపరచాలన్నా ఎవరినైనా అప్పుడు ప్రార్థించారు. దేవుని సముఖంలో ఆయనకి శ్రమ కలిగినప్పుడు కూడా ఆయన ఏం చేశారు, ప్రార్థన చేశారు. అలాగే మనం కూడా అన్ని పరిస్థితుల్లో మనం దేవుని వల్లే మనల్ని మనం తగ్గించుకొని దేవుని యొక్క సముఖంలో మనం ప్రార్థన చేసినట్లయితే నిశ్చయముగా మనం ఏం చేస్తాము, దేవునికి తగినటువంటి వారముగా మనం జీవించగలుగుతాం. కాబట్టి ఈ దినాల్లో మనం అధికంగా దేవుణ్ణి వెదికి ఆ తర్వాత ఆయన సముఖంలో మనం ప్రార్థించే వారంగా ఉండాలి. అప్పుడే మనం దేవుని యొక్క దృష్టిలో కూడా మనలను మనం తగ్గించుకునేటువంటి జీవితాన్ని మనం చేయాలి. ఇక్కడ యేసు ప్రభు ఎలా తన్ను తాను తగ్గించుకొని ఆయన జీవించారో, ఎలా ప్రార్థన చేశారో మనం ఈ యొక్క వాక్యంలో చదివాం. ఇంకొక వాక్యంలో చదివినట్లయితే మనము ఎలా దేవుని దృష్టిలో తగ్గించుకోవాలో ఇక్కడ ఒక వాక్యం చెప్పబడినది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వాక్యంలో చదివినట్లయితే, ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ప్రభు దృష్టిలో మనం ఏం చేయాలంటే మనం ఎప్పుడు కూడా తగ్గించుకునే వాళ్ళంగా ఉండాలి. యేసు ప్రభు తన్ను తాను తగ్గించుకున్నాడు కనుక తండ్రి యొక్క దృష్టిలో ఆయన ఏం చేయబడ్డాడు, హెచ్చింపబడ్డాడు. మనం కూడా దేవుని యొక్క దృష్టిలో మనలను మనం తగ్గించుకున్నట్లయితే ఖచ్చితంగా మనం ప్రభు యొక్క దృష్టిలో మనం ఏం చేయబడతాం, ఇక్కడ హెచ్చింపబడతాం. ఒకటి వర్ధిల్ల చేయబడతాం, రెండోది మనం ఏం చేస్తాం, హెచ్చింపబడతాం అన్నమాట. మన యొక్క జీవితంలో మనం వర్ధిల్లాలి, ఆ తర్వాత హెచ్చింపును పొందాలి. ఈ భూమి మీద ఘనతను పొందాలి, పరలోకంలో ఘనతను పొందాలి. మన జీవితంలో కూడా సమృద్ధి అయినటువంటి, మన శరీరంలో కూడా సమృద్ధి అయినటువంటి స్వస్థతను కూడా మనం పొందుకోవాలి. కాబట్టి దేవుని యొక్క దృష్టిలో మనం తగ్గించుకున్నట్లయితే మనల్ని ఆయన ఏం చేస్తాడు, ఖచ్చితంగా ఆయన హెచ్చిస్తాడు. కాబట్టి ఈ దినాల్లో మనం ఏం చేయాలంటే దేవునిలో మనం తగ్గించుకొని మనం ఆయన సముఖంలో ప్రార్థించే వారంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఏం చేస్తారు, హెచ్చింపును దేవుడు మనకి అనుగ్రహిస్తారు. మన నివాస స్థలంలో మనం వర్ధిల్లుట మాత్రమే కాదు, కానీ మనం ఏమవుతాం, అక్కడ హెచ్చింపుని పొందగలుగుతాం అన్నమాట. ఒక చెట్టును మనం చూసినట్లయితే అది చిన్నగా ఉండి అది దినదినం వర్ధిల్లి అదేమవుతుంది, కాయలు పండ్లు చక్కగా అది కాస్తుంది. ఆ తర్వాత ఆ పండ్లు ఇతరులకు అనేక మందికి అది ఉపయోగకరంగా మారుతుంది అన్నమాట. అలాగే మన జీవితంలో కూడా మనం ఏం చేయాలంటే మనం ఈ భూమి మీద వర్ధిల్లి దేవుని ఎడల మనం ఈ భూమి మీద హెచ్చింపు కలిగి మనం అన్నిట్లో మనకి దేవుడు హెచ్చింపు అనుగ్రహించినప్పుడు, మనం ఈ భూమి మీద ఆశీర్వదింపబడినప్పుడు, ఈ భూమి మీద హెచ్చైన విధముగా మనం జీవించినప్పుడు దేవుడు పరలోకంలో మనకి ఏం చేస్తాడంటే ఘనతని, మహిమని, ప్రభావాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన మనల్ని మహిమా కిరీటంతో మనల్ని ఆయన మహిమా కిరీటాన్ని ధరింపజేస్తాడు. ఎందుకంటే దేవుడు మనల్ని దేవుని కంటే కొంచెం తక్కువనిగానే మనల్ని సృష్టించాడు. కానీ మనకి దేవుడు ఏం చేస్తున్నాడు, మహిమా ప్రభావాలతోటి మనకి ఆయన ఘనతను ఇస్తున్నాడు. కాబట్టి మనం దేవుని యొక్క దృష్టిలో మనం తగ్గించుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క మహిమని, ఆ ఘనతని మనం పొందుకోవాలంటే దేవుని యొక్క దృష్టిలో మనం తగ్గించుకున్నట్లయితే ఆ యొక్క హెచ్చింపు అనేది దేవుని దగ్గర మనకి దొరుకుతుంది అనమాట. ఈ యొక్క దినాల్లో మనం దేవుని యొక్క దృష్టిలో మనం తగ్గించుకొని జీవించిన తర్వాత ఈ భూమి మీద మనం ఏం చేయాలి, బుద్ధిమంతులుగా జీవించాలి. మరలా ఏం చేయాలి, మొదటిగా చెడుతనాన్ని విసర్జించాలి, రెండోదిగా దేవుణ్ణి వెదకాలి, మూడవదిగా మనల్ని మనం తగ్గించుకొని మనం ఏం చేయాలి, జీవించాలి. నాలుగవదిగా ఈ భూమి మీద మనం ఏం చేయాలి, బుద్ధిమంతులుగా జీవించాలి. ఈ భూమి మీద మనం చేయవలసిన కార్యం ఏంటంటే నాలుగవదిగా బుద్ధిమంతులుగా మనం ఈ భూమి మీద జీవించే వారంగా ఉండాలి. బుద్ధిమంతులుగా మనం ఈ భూమి మీద ఎలా జీవించాలంటే దానియేలు రాసిన గ్రంథంలో చెప్పబడి ఉన్నది. దానియేలు 12వ అధ్యాయము
3వ వాక్యాన్ని చదువుదాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. మనం ఈ భూమి మీద బుద్ధిమంతులైతే ఇక్కడ ఏమని చెప్పబడినదంటే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తాము. నీతిని అనుసరించి నడుచుకున్నట్లు ఎవరినైతే అనేకులను మనం త్రిప్పుతామో వారే నిరంతరము నక్షత్రముల వరే నిరంతరము ప్రకాశిస్తారు. బుద్ధిమంతులు ఏం చేయాలంటే దేవుని రాజ్యంలో మనం ప్రకాశించాలి. తర్వాత నీతి మార్గాన్ని అనుసరించి నడుచుకోవాలి. 3వదిగా ఏం చేయాలి? అనేక మందికి దేవుని గురించి మనం చెప్పాలి. ఒకవేళ దేవుని గురించి మనం చెప్పలేదనుకో వాళ్ళ కోసమైనా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ కార్యాన్ని మనం చేస్తేనే మన జీవితంలో మనం బుద్ధిమంతులుగా మనం ఉంటాం అన్నమాట. మనం ఒకవేళ అనేక మందికి ఒకవేళ మనం వెళ్ళి చెప్పలేకపోవచ్చు సువార్తని దేవుని గురించి, ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, ఎన్నో సమస్యలు ఉంటాయి. కానీ మనం ఏం చేయాలంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేసి వారిని నీతి మార్గంలోనికి మనం నడిపించినట్లయితే అప్పుడే మనం బుద్ధిమంతులుగా మనకు ఆ యొక్క బుద్ధిమంతులు అనే ఒక బిరుదుని మనకి దేవుడు అనుగ్రహిస్తాడనమాట. కాబట్టి ఈ యొక్క దినాల్లో మనం ఏం చేయాలంటే అనేక మందికి దేవుని గురించి చెప్పాలి. ఒకవేళ చెప్పలేకపోతే వాళ్ళందరి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థించి వారిని నీతి మార్గంలోనికి నడిపించినట్లయితే ఖచ్చితంగా మనం ఈ బుద్ధిమంతులుగా జీవిస్తాం అన్నమాట. మనం దేవునికి మనం చేయవలసింది ఏంటంటే ఈ భూమి మీద మనం బుద్ధిమంతులుగా జీవించటం కూడా మనం చేయవలసినటువంటి కార్యం. అంత మాత్రమే కాదు, కానీ మనం నీతిని అనుసరించుకొని నడిచే వారంగా కూడా ఉండాలి. నీతిని అనుసరించి అనేక మందిని నీతి మార్గంలోకి మనం నడిపించాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలి? నీతిని అనుసరించి నడుచుకునే వాళ్ళంగా కూడా మనం ఈ భూమి మీద జీవించాలన్నమాట. కాబట్టి ఈ యొక్క దినాల్లో మనం దేవునికి చేయవలసిన కార్యం ఏంటంటే బుద్ధిమంతులుగా ఈ భూమి మీద మనం జీవించి అనేక మందిని నీతి మార్గంలోనికి నడిపించి మనం కూడా నీతిని అనుసరించి నడిచినట్లయితే మనం ఏం చేస్తామంటే పరలోక రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లగలుగుతాం అన్నమాట. ఆ యొక్క వాక్యాన్ని మనం చదివినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వాక్యాన్ని చదువుదాం. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. అప్పుడు నీతిమంతులు ఏం చేస్తారు? తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుతారు. మనం నీతిమంతునిగా జీవించినట్లయితే, మనం నీతిని అనుసరించి నడిచినట్లయితే, అనేక మందిని నీతి మార్గంలోనికి మనం త్రిప్పినట్లయితే మనం ఏం చేస్తాం? పరలోక రాజ్యంలో మనం సూర్యుని వలె తేజరిల్లుతాం. మన యొక్క జీవితం ఈ భూమితో మాత్రమే కాదు, కానీ ఈ భూమి మీద మనం గొప్పవారంగా ఉండటం మాత్రమే కాదు కానీ పరలోక రాజ్యంలో మనం దేవునితో కూడా మనం జీవించటానికి, దేవునితో కూడా మనం ప్రకాశించటానికి దేవుడు మనకి సహాయం చేస్తారు. నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుతారు. దేవునితో కూడా మనం నీతిని అనుసరించి నడిచినట్లయితే మనం దేవునితో కూడా మనం తేజరిల్లే వారంగా ఉంటాం. కాబట్టి ఈ యొక్క దినాల్లో మనం ఈ భూమి మీద మనం జన్మించిన మనం దేవునికి చేయవలసిన కార్యం ఏంటంటే చెడుతనాన్ని విసర్జించి దేవుణ్ణి వెదకి మనలను మనం తగ్గించుకొని జీవించి మనం ఈ భూమి మీద బుద్ధిమంతులుగా నీతిమంతులుగా జీవించినట్లయితే నిశ్చయముగా మనం ఏం చేస్తాము? పరలోక రాజ్యంలో ఆయనతో కూడా మనం ప్రకాశించే వారంగా ఉంటాం. ఈ యొక్క దినాల్లో అనేక శ్రమలు రాబోతున్నాయి. ఈ శ్రమలన్నిటిలో నుంచి మనం తప్పింపబడి మనం దేవుని యొక్క రాజ్యంలో దేవునితో కూడా ప్రకాశించటానికి దేవుడు మనందరికీ కృపను అనుగ్రహించినట్లుగా స్తోత్రించెదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం.